హలో అండి, ఈరోజైతే ఆకాకరకాయ విత్ టమాటాతో కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1/2 kg వరకు ఆకాకరకాయని తీసుకున్నాను. ఆకాకరకాయని బోడ కాకరకాయ అని అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తుంటారు. ఇలా కాకరకాయని తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన ఇలా మనం వాటిని బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఇవి ఒక 5-10 మినిట్స్లో బాయిల్ అయిపోయాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వాటిని వాటర్ నుండి తీసేసి ఇలా నైఫ్తో పీసెస్లా కట్ చేసుకోవాలి. మరి చిన్న పీసెస్లా కాకుండా ఇలా కొద్దిగా పొడవుగా అయినా పర్లేదు, 2 పీసెస్లా చేసుకోవచ్చు. లేదు అంటే పెద్దగా ఉంటే కొద్దిగా 4 పీసెస్ చేసుకున్నా సరిపోతుంది. ఆ మధ్యలో ఉన్న గింజలను మాత్రం తీసేయాలండి, ముదిరిపోయినవి ఉంటే. మరి లేతగా చిన్న గింజలు ఉంటే ఉంచేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అవి కూడా. ఇలా అన్నీ కూడా పీసెస్లా కట్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ ఆకాకరకాయ అనేది సీజనల్గా వస్తుందండి, కానీ హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి అయితే ఇది నాన్ వెజ్ తిన్నంత టేస్టీగా చాలా బాగుంటుంది. దీంతో డిఫరెంట్గా వెరైటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అదంతా పచ్చివాసన పోయేట్టుగా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. 1-2 మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పెద్దవైతే 2 వేసుకున్నా సరిపోతుంది. మీడియం సైజ్ అయితే ఇలా 3 టమాటాలను వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దానిపైన లిడ్ని పెట్టి 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనం కాకరకాయ టమాటా అంతా కలిసిపోయింది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అదేవిధంగా 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ కొద్దిగా కావాలంటే కారం 2 స్పూన్స్ వరకైనా వేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అడుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైన లిడ్ని పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, పైన ఇలా ఆయిల్ తేలుతున్నట్టుగా ఉంది కదా. ఈ టైంలో మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. గరం మసాలా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి లిడ్ని పెట్టేసి ఆ మసాలాలంతా పట్టేట్టుగా ఉంచిన తర్వాత ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ టేస్టీగా వేడివేడిగా మనం బోడ కాకరకాయ విత్ టమాటా కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ కర్రీని మనం చపాతీలోకి, నాన్స్లోకి, అన్నంలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.